హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. రోటీ, చపాతీ, పుల్కా, పూరి వీటికి జోడీగా తినకొద్దీ తినాలనిపించే స్వీట్ కార్న్ కర్రీ ఈరోజు మన రెసిపీ. దీనికి కావలసిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయిలో తగినంత నీటిని తీసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. ఆ తర్వాత ముందుగానే ఒలిచి సిద్ధం చేసుకున్న స్వీట్ కార్న్, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు కుక్ చేసుకోండి. కమ్మని వాసన వస్తోంది, చెక్ చేద్దాం. స్వీట్ కార్న్ చక్కగా కుక్ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ప్రీ హీటెడ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ కాస్త కుక్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మరి కాసేపు కుక్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, వీటన్నింటినీ ఒకసారి కలిపి పెట్టేసుకుని అరకప్పు వాటర్ను కూడా యాడ్ చేద్దాం. ఒకసారి కలిపి పెట్టేసుకోండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద మరి కాసేపు కుక్ చేసుకుందాం. టొమాటో ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ఇంగువ, కొద్దిగా ధనియాల పొడి, మరింత రుచి కోసం కొద్దిగా గరం మసాలా, అలాగే ముందుగానే ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్, వీటన్నిటినీ మరొకసారి కలిపి పెట్టేసుకుందాం. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 1 లేదా 2 నిమిషాలు ఉడకనివ్వండి. గుమగుమలాడే మంచి వాసన వస్తోంది. ఒకసారి కలిపి పెట్టేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, మరింత రుచి కోసం కొద్దిగా లెమన్, లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలిపి పెట్టేసుకోండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడిగా లాగించేసేయండి. చూడండి ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా తయారైపోయిందో ఈ రెసిపీ. అనంతకోటి ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రెసిపీ రోటీ, చపాతీ, అలాగే పూరీలలోకి సూపర్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయోగాన్ని మొదలు పెట్టేసేయండి. ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.